అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారా? డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్ష వెనుక ఉన్న లక్ష్యం మూడోసారి అధ్యక్షుడు కావడమేనా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తిని రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలున్న డొనాల్డ్ ట్రంప్ అనడం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. తాను మూడోసారి బాధ్యతలు చేపట్టడానికి ఆయన తోసిపుచ్చలేదు. ఇక ఈ విషయంలో తాను జోక్ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. కానీ ఇందుకు భిన్నంగా ట్రంప్ మూడోసారి అధ్యక్షుడవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చాలా మంది ప్రజలు మూడోసారి ఎన్నిక కావాలని తను కోరుతున్నారని, అయితే దానికి ఇంకా చాలా సమయం ఉందని వారికి చెప్పినట్లుగా తెలిపారు. తాను మాత్రం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులపై మాత్రమే దృష్టి సారించాలని ట్రంప్ అన్నారు. మరోసారి అధికారం చేపడతారా అని ప్రశ్నించగా తనకు పనిచేయడం ఇష్టమని చెప్పారు. తొలుత జేడీ వ్యాన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తర్వాత దానిని ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యే మీకు బదిలీ చేస్తారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అది ఒక పద్ధతిని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో పాటు ఇతర మార్గాలు ఉన్నాయని వివరించారు. అవేంటని ప్రశ్నించగా చెప్పనని సమాధానమిచ్చారు. అమెరికా రాజ్యాంగంలో విధించిన 2 దఫాల నిబంధనలు మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్లో 3/2 మెజార్టీ ఉండాలి. లేదంటే 3/2 రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ 2 మార్గాలను 4/3 రాష్ట్రాలు ఆమోదించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. Keep watching BRK News Telugu Satta.